గ్యాస్ ఈ చెట్టు యాపిల్ చెట్టు కాదు, సీతాఫలం కస్టర్డ్ యాపిల్ ట్రీ. జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ చెప్తున్న విషయం, యాపిల్ ఫార్మింగ్ చేయొచ్చా లేదా అనే దానిపై విషయం చెప్తున్నాను గైస్. ఏం లేదు, యాపిల్ వెరైటీస్ వచ్చి అన్న వెరైటీ అనేసి, అన్న 111 వెరైటీ అనేసి, నెక్స్ట్ NMH 99 గోల్డెన్ సెట్ అని చెప్పేసి 3 వెరైటీస్ వేస్తున్నారు. నర్సరీ వాళ్ళు ఇస్తున్నారు. 1-2 చెట్లకి కాయలు చూపించేసి ఇన్ని కాయలు కాస్తాయి, ఇన్ని కేజీలు వస్తాయని చెప్తున్నారు. అంతా వాస్తవమే, బట్ ఆడ ఒక మిస్టేక్ ఉంది. వాళ్ళు చూపించేది 1 చెట్టు 2 చెట్లు చూపిస్తున్నారు. అందుకని డైరెక్ట్గా ఎక్కడైనా సరే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి, అది తోట 3 years అయి ఉండాలి. 3 years అయి ఉంటే మ్యాక్సిమం 3 crops 4 crops వచ్చుంటుంది. కాబట్టి ఆ రైతు అనేది వాస్తవ విషయాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు అదైతే ఎక్కడ రిజల్ట్ అనేది లేదు. యాక్చువల్గా ఒక రైతు అయితే వేస్తున్నాడు, 2 years అయ్యింది. నేను వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చూశాను. చెట్లు అయితే 80% వస్తున్నాయి, డౌట్ అయితే లేదు. ఏ క్లైమేట్ అయినా వస్తాయి, ఎండాకాలం అయినా పర్లేదు. క్లైమేట్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు, వస్తున్నాయి. బట్ అయితే ఈల్డింగ్ అనేది తక్కువ వస్తుంది. నేను అక్కడ ఫార్మర్ చెప్పేది కూడా కాకుండా పక్కన ఆ ఊర్లో రైతులను కొంతమందిని అడిగాను ఏంది పరిస్థితిని. వాళ్ళు చెప్పారు జస్ట్ 1 చెట్టు కాస్తుంది, 1 చెట్టు కాయట్లేదు. దానికి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను టెంపరేచర్ కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎండలకి భయంకరంగా 45 degrees అంత చెట్టు తట్టుకొని ఈల్డింగ్ రావాలంటే బహుశా అదే అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళేమో ఎండలకి వస్తుందంటే వస్తుంది, చెట్టు వస్తుంది, చెట్లు మటుకు ఒక మ్యాక్సిమం వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆరోగ్యంగా వస్తుంది, ఎండలకి కానీ ఇబ్బంది అయితే లేదు. అయితే ఉండంగా ఏమన్నా 4 years 5 yearsకి చెట్టు ఏమన్నా కొంచెం బాగా ఇదే ఈల్డింగ్ ఏమన్నా క్రాప్ బాగా వస్తుందేమో అయితే తెలియదు. కానీ ఈ విషయాన్ని గుర్తించి మీరు నిదానంగా ఆలోచించి చేయండి. ఒక యాపిల్ ఫార్మింగ్ అనేది మటుకు చేయండి. అంతేగాని నర్సరీ వాళ్ళు ఏదేదో చెప్పేసి ఇదంతా ఏం నమ్మద్దు. చెట్లు అయితే 80% వస్తాయి, క్రాప్ అయితే 60% 40% వస్తుంది. 40% క్రాప్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా మళ్ళీ రాబట్టుకోవాలనేది ఆలోచించి చేసుకోండి. నాకు తెలిసి అయితే లాస్ అయితే ఉండదు అనుకుంటున్నాను. అయితే మీరు ఊహించినంత ప్రాఫిట్స్ అయితే రావు మన క్లైమేట్కి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చెట్లు బాగుంటాయి కానీ వాతావరణానికి ఈల్డింగ్ అనేది సరిగ్గా రావట్లేదు. నేను డైరెక్ట్గా రైతుని కలిశాను, అడిగాను. సో ఇది యాపిల్ ఫార్మింగ్ చేయొచ్చా లేదనే దాని కోసం చేయొచ్చు కానీ ప్రాఫిట్స్ వాళ్ళు చెప్పినంత రీతిలో ఉండవు. చెట్లు అయితే డ్యామేజ్ వస్తున్నాయి కానీ కాయలు మటుకు ఈల్డింగ్ అనేది తక్కువ వస్తున్నాయి. అది ప్రాబ్లం. టేస్ట్ అంతా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు, టేస్ట్లో ఏం మార్పు లేదు. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే గైస్, నాకు తెలిసినంతలో చెప్తున్నాను. ఓకే, చెట్లు అయితే